పెద్దమ్మ తల్లి మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ మనసున్న తల్లి ఆలయ ఆవరణలో కాలు పెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చింత. మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు, యజ్ఞ యాగాదుల్ని నాశనం చేసేవాడు, ఋషిపత్నుల్ని చెరబట్టేవాడు, ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాదు, మహాబలవంతుడు. అందులోనూ వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నపోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడుపెద్దమ్మ. 7 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి. హైదరాబాద్ 1400 సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా ముందే, ఆ మాటకొస్తే వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్ ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ అలనాటి అమ్మ తల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. 2.5 దశాబ్దాల క్రితం దాకా ఇక్కడ చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రిళ్ళు అమ్మడిగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెప్తారు. భక్తులకు కల్లో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. కాంగ్రెస్ దివంగత నేత పి జనార్దన్ రెడ్డికి అమ్మవారంటే మహాభక్తి. తల్లి ప్రేరణతో ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 1993లో ప్రారంభమైన నిర్మాణం ఏడాది కల్లా పూర్తయింది. హంపి విరూపాక్ష స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 5 అంతస్తుల ఎత్తులో గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, గణపతి, లక్ష్మి, సరస్వతి ఆలయాలు ప్రాణం పోసుకున్నాయి. నిజానికి ప్రభుత్వం అప్పట్లో ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. పీజీఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పట్టుబట్టి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. పెద్దమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు, ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు వార్షిక రథోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. మంగళ శుక్రవారాల్లో 15,000 మంది, పర్వదినాల్లో 1,00,000 మంది అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయానికి విచ్చేసే భక్తులు అమ్మవారిని కళ్ళారా దర్శించుకొని మనసారా స్మరించుకోవడానికి అవసరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తోంది ధర్మకర్తల మండలి. భక్తుల కోసం వసతి గృహాలు కట్టించారు. అమ్మవారి సేవకే జీవితాలను అంకితం చేసిన అర్చకుల కోసం నివాస సముదాయాన్ని కూడా నిర్మించారు. ముల్లోకాల మూలపుటమ్మ ఘనంగా ఊరేగడానికి అందమైన రథాన్ని తయారు చేయించారు. నవశక్తి, నాగదేవత ఆలయాలు వెలిశాయి. వివాహాది శుభకార్యాల కోసం కళ్యాణ మండపం నిర్మించారు. ఉత్తర దిక్కున యాగశాల, పుష్కరిణి కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ శంఖ చక్ర త్రిశూలాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, పరీక్షల్లో పిల్లల ఉత్తీర్ణతలు, ఏ కాస్త మంచి జరిగినా అన్నదాన కార్యక్రమానికి తమ వంతు విరాళం అందించేవారు ఎంతోమంది. భక్తుల నుంచి అందే విరాళాలపై వచ్చే వడ్డీతోనే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ బాలాజీ. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రస్తుతం ఉన్న 40 షెడ్ల స్థానంలో 120 షెడ్లు నిర్మించే ఆలోచన ఉందని చెప్తారు ట్రస్టీ పి విష్ణువర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ వాచింగ్ ఏగల్ మీడియా వాక్స్.